చెప్తా. పవన్ కళ్యాణ్ మూవీని బైకాట్ చేయడం అయ్యో బైకాట్ పవన్ కళ్యాణ్ మూవీ అని చెప్పారు. దాని మీద మీరేమో దాని గురించి ఏం చెప్పను, నేను ఏమి చెప్పనండి. ఇది ఏ మూవీ, ఈ మూవీ అయితే ఎవరైతే చూస్తారో గమనిస్తారో ప్రతి ఒక్కరి గుండెల్లో అర్థం చేసుకున్న వాళ్ళకే అర్థమవుతుంది. ఎవరైతే ఆయనకి శత్రువు ఉన్నారో వాళ్ళకి ఏమి తెలియదు, ఏమి లేదు. ఆయనకి మళ్ళీ ఎవరైతే శత్రువు ఓడిపోవడం, మళ్ళీ ఓడిపోవడం నేను ఖచ్చితంగా ఇస్తాను. ఆయన అయితే మన దేశానికి ఒక సైనికుడు లాగా ఉంటారు. గెటప్ అయితే అది సూపర్ గా ఉంది. ఒక్క నిమిషం ప్రతి సినిమా ఫ్లాప్ అనే వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళు పెద్ద అన్ని చెప్తున్నాను, శత్రువులు కూడా చెప్పాను. వాళ్ళు పెద్ద ఎదవ నా కొడుకులు అని చెప్పాను. ఎలాంటి రికార్డులు షేక్ చేస్తాడు? మంచిగా చేస్తారండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ సినిమాలో చాలా అర్థాలు ఉన్నాయి, శత్రువులకి చాలా సవాలు ఉన్నాయి. ఆయన నెమ్మదిగా తగ్గిరని, ఆయన ఎప్పుడు బాంబే పేలుస్తాడో తెలియదు. కానీ ప్రజలకి అయితే ఈ మూవీ పనికొస్తుంది, శత్రువులకి ఎంత పనికొస్తుంది. ఎవరినైతే నిప్పు పెట్టాలనుకుంటాడో ఆయన వస్తాడు మళ్ళీ. అది నాకేం తెలుసండి. మీకైతే రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి? 100 కానీ. ఓకే, థ్యాంక్ యూ. ఇవన్నీ పాటించి అందరూ మంచిగా ఉంటారు అని సందేశాలు, ఇలాంటి సందేశాలు ఇవ్వాలి. నా కొడుకులాంటి పవన్ కళ్యాణ్ గారు ఇంకా 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 తీసి మనలో అటువంటి హిందూ ధర్మాలు అన్ని ఎవరిలో లేవో అల్లో కలిగేటట్టు చేయాలని కోరుతున్నాను. డిప్యూటీ సీఎం అయినాక వస్తున్న ఫస్ట్ మూవీ కదా, ఏమన్నా ఏంటంటే డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ మూవీ కదా వస్తుంది.